కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న 10 మంది విద్యార్థులను గ్రామస్తులు ట్రాక్టర్లతో వాగు దాటించి కాపాడారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామ శివారులో రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వాగులో 10 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన గ్రామస్తులు విద్యార్థులను ట్రాక్టర్ల సహాయంతో వాగు దాటించారు. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామానికి వాహనాలు నిలిచిపోయాయి. కాగా అమర్లబండ కనకల్ గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న 10 మంది విద్యార్థులను గ్రామస్తులు ట్రాక్టర్ల సహాయంతో వాగు దాటించి కాపాడారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామ శివారులో రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే వాగులో 10 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన గ్రామస్తులు విద్యార్థులను ట్రాక్టర్ల సహాయంతో వాగు దాటించారు. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా అమర్లబండ కనకల్ గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్, చెప్పండి. హారిక గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొర్లిపాడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామ శివార్లో ఉధృతంగా రాజబండ వాగు ప్రవహిస్తోంది. అయితే 10 మంది విద్యార్థులు ఈ రోజు ఉదయం వాగు దాటి అవతల వైపుకు వెళ్లారు. వర్షం భారీగా కురేయడంతో ఒక్కసారిగా నీరు రావడంతో వాగులో 10 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. అయితే గమనించిన గ్రామస్తులు వెంటనే 2 ట్రాక్టర్లను ఉపయోగించి విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా విద్యార్థులను ట్రాక్టర్లో వాగు దాటించారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. గతంలో కూడా ఈ గ్రామానికి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి 10 మార్లు అధికారులకైతేనేమి నాయకులకైతేనేమి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తా ఉన్నారు. అమర్లబండ కన్కాల్ గ్రామానికి బ్రిడ్జ్ లేకపోవడంతోనే ఈ విధంగా జరుగుతుందని, రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హారిక, థ్యాంక్ యూ ఆనంద్ పాల్. Yeah.